ఈ 6 గ్యారంటీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇదొకటి మహాలక్ష్మి గ్యారంటీలో ఉన్నది. చేయూత స్కీమ్ కింద ఇచ్చినటువంటి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీని చేయడం, ఈ 2 మాత్రమే అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మిగతా ఏవి కూడా అమలు చేయలే. రైతు భరోసా రాలే, ప్రతి నెల మహిళలకు 2500 రూపాయలు అనేది రాలే, 500కే గ్యాస్ సిలిండర్ అనేది రాలే. ఈ గృహజ్యోతి కింద ఏదైతే 200 యూనిట్లు అన్నారో అందులో 100కో కోటికో ఏనో ఒకరిద్దరికి వచ్చింది, అది అట్లనే పోయింది. ఇందిరామిన్లు పత్తకలేవు, యువ వికాసం పత్తకలేదు, చేయూత కింద పింఛన్లు పత్తకలేదు. వీళ్ళు అమలు చేసేటువంటి గ్యారంటీలు 2 ఆ 2 గ్యారంటీలలో 2 పావు గ్యారంటీలు. ఒక గ్యారంటీ మొత్తాన్ని చూసుకుంటే ఈ 2 హామీలు చేయూత 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది 2 కలిపితే ఒక గ్యారంటీ. ఆ 2 గ్యారంటీలలో చేయూత 4000 పింఛన్ అనేది ముసలోళ్ళకి 4000 పింఛన్ అనేది ఇస్తలేరు కాబట్టి అది పక్కన పెడితే ఇందులో ఇది ఒక పావు గ్యారంటీ, ఈ ఫ్రీ బస్ ఒక పావు గ్యారంటీ. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేదే మొత్తం 6 గ్యారంటీ, అందులో 13 హామీలల్లా అమలు చేసేది కేవలం 2 మాత్రమే, 2 పావు గ్యారంటీలు మాత్రమే. ఆ 2 పావు గ్యారంటీలలో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి విషయం ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇగో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆసుపత్రులకు ప్రభుత్వము ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 45 నుంచి 55 వరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. సేవలు నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది అక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉన్న పరిస్థితి. తెలంగాణలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు, ఆసుపత్రులకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల బకాయిలు విడుదల చేయకపోవడంతో మొత్తము బంద్ పెట్టేసి ఏ హాస్పిటల్ ముందుకు పోయి చూసినా కానీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినాయి. ఒక కరీంనగర్లోనే 45 నుంచి 50 ఆసుపత్రులల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయి. ఈ ఆరోగ్యశ్రీ సేవలు కరీంనగర్నే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. గత వారం 10 రోజుల నుంచి దీని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ బిల్లుల బకాయిల కోసం వాళ్ళు ఇప్పటికే గవర్నమెంట్ సంప్రదించడం, ఇట్లాంటివన్నీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. మొత్తానికైతే వాళ్ళకి ఇంకా ఆ డబ్బులు రాలేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. ఏం చెప్పుకుంది? మేము గతంలో 5 లక్షల వరకే ఉంటుండే, మేము ఇప్పుడు దాన్ని 10 లక్షల వరకు చేసినాము అని చెప్పారు. ఎంత పెద్ద బోగస్ హామీ ఇది, బోగస్ గ్యారంటీ అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. ఇది కేవలం డంబాచారం, ప్రచారం కోసం మాత్రమే. కాంగ్రెస్ అంటే ఏం చేస్తుంది? ప్రచారం చేసుకుంటుంది, బయటపడుతున్నది. కానీ గ్రౌండ్లో రియాలిటీ వేరే తిరుగున్నది. రుణమాఫీ విషయంలో గదే జరిగింది, ఉద్యోగాల విషయంలో గదే జరిగింది, ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ విషయంలో గదే జరిగింది, దాంతోపాటు ఈ ఫ్రీ కరెంట్ విషయంలో గదే జరిగింది, 500 గ్యాస్ సిలిండర్ విషయంలో గదే జరిగింది. 7నో 100కో కోటికో 100లో ఒకరికి ఇచ్చేసి మొత్తం అందరికీ ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకోవడం. రుణమాఫీ విషయంలో కూడా గదే. నిన్న మనం చూడలే, ఆదిలాబాద్ జిల్లాలో పాపం ఒక రైతు బ్యాంకులకు పోయి మందు డబ్బా తాగిండు. అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. సో కాబట్టి ఈ అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు, ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీలు కూడా ఈ ఆరోగ్యశ్రీని కూడా మొత్తానికి ఎత్తేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇక పెద్ద పెద్ద పొడుగు మాటలు మాట్లాడుతూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఇప్పుడు చెప్పాలి దీనికి సమాధానం. ఆరోగ్యశ్రీ ఎక్కడవా, ఏమైంది? ఆయన ఈడ పాలన మొత్తం గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి గారు సింగపూరు, దావోసు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాడు మొత్తం ఉద్ధరిస్తామని చెప్పేసి. ఉద్ధరించులేదు, తెచ్చులేదు. ఇవాళ పత్రికలలో 3500 కోట్ల విలువైన ఏదో కాంట్రాక్ట్లు ఏదో పెట్టుబడి వస్తూ ఉందని చెప్పేసి రాస్తున్నాయి. ఈ వచ్చేటివి కావు అవన్నీ, కంప్లీట్గా పోయేటివి. ఇక్కడ నుంచి సంచులు ఎత్తుకొని పోయి అక్కడ పోయి పెట్టుబడులు పెట్టొస్తున్నట్టుగా ఉంది తప్ప అక్కడి నుంచి వచ్చేటిది ఏం లేదు. ఏడలేని దానికి ఆళ్ళు లేదు, సూళ్ళు లేదు, సోమలింగం అన్నట్టుగా ఏడలేనటువంటి, ఎక్కడా లేనటువంటి ఆ ఏఐసిటీలో పెట్టుబడులు అంట. అసలు ఏడ ఉంది ఏఐసిటీ? ఏడ కనపడుతుంది ఏఐసిటీ? ఏఐసిటీ లేదు, ఏది లేదు. కానీ పెట్టుబడులు అక్కడ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ఈ వార్తలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఈడ పరిస్థితి కనీసం ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందించలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఆ బకాయిలు విడుదల చేయకపోవడం. ఇక ఇప్పుడు స్టార్ట్ చేస్తారు చూడండి. ఇంతనే ఇప్పుడు నాకు తెలిసి దామోదర్ రాజనరసింహ కానీ లేకపోతే బట్టి విక్రమార్క కానీ వీళ్ళు వస్తారు. గత ప్రభుత్వమే బాకీలు పెట్టిపోయింది మొత్తము. గత ప్రభుత్వం పెట్టిపోయిన బాకీలను మేము తీర్చుకుంటూ వస్తున్నాము.
ఈ తప్పంతా గత ప్రభుత్వం అందే అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు ఇవాళ సాయంత్రానికి రేపటి లోపల ఇదే కామెంట్ వస్తుంది బయటకు చూడండి మీరు. సో కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ సేవలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మీకు ఇస్తా.